ఐవిఎస్ ఈరోజు మనము డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ గణిత శాస్త్రం అండి తెలుగు అకాడమీ బుక్ త్రికోణమితి చెప్పుకుంటున్నామండి. త్రికోణమితి చాలా ఇంపార్టెంట్ చాప్టర్ అండి డిఎస్సికి. దీని నుంచి చాలా 11 or 12 బ్లాంక్స్ తప్పనిసరిగా వస్తాయండి డిఎస్సికి. సో అందుకని ప్రాక్టీస్ బిట్స్ చేసుకుంటున్నాము. కొన్ని ఫార్ములాస్ కూడా చెప్పుకున్నాం మనం. నెక్స్ట్ వాటికి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ చేసుకుంటూ ఉన్నాము. సో ఇప్పుడు నేను చెప్పుకోబోయేది 16th సమ్ అండి. 1 + tan θ + secant θ ఆఫ్ 1 + cot θ - cosecant θ. ఈచ్ అండ్ ఎవ్రీ సమ్ ఈ అకాడమిక్ బుక్ నుండి కంపల్సరీగా వస్తుందండి రేపు డిఎస్సి ఎగ్జామ్కి. కాబట్టి అకాడమిక్ బుక్ ప్రతి సమ్ము చేసుకుంటున్నాము. చాలా ఇంపార్టెంట్ అండి. ఈ బుక్ మొత్తం చేస్తే చాలా వరకు మార్క్స్ స్కోర్ చేసుకుంటారండి. విజయం మీదే అవుతుందండి. చూడండి, 1 + tan θ + secant θ 1 + cot θ - cosecant θ. దీనికి ఎలా చేస్తామంటే ఈ ట్యాన్ని sin/cosగా, సీకెంట్ని 1/cosగా, కాట్ని cos/sinగా, కొసీకెంట్ని 1/sinగా రాసుకొని ఎల్సిఎం చేస్తామండి. ఇట్లా చేస్తాం. cos θని ఎల్సిఎం తీసుకుంటే cos θ + sin θ + 1, sin θ ఎల్సిఎం తీసుకుంటే sin θ + cos θ - 1/sin θ. నెక్స్ట్ ఇక్కడ a + b అదే a + b × a - b. ఏ ప్లేస్లో cos θ + sin θ అనుకుంటే b ప్లేస్లో 1 అనుకుంటే a + b × a - b a² - b² అంటే cos θ + sin θ హోల్ స్క్వేర్ -1² cos θ × sin θ. sin θ + cos θ మళ్ళీ a + b హోల్ స్క్వేర్ ఫార్ములా ప్రకారం ఎక్స్పాండ్ చేయాలి. a² + b² + 2ab - 1 1² అంటే 1 cos θ sin θ = 1 + 2 sin θ. ఎందుకంటే sin² θ + cos² θ అంటే 1 + 2 sin θ ఉంటుందండి. ఇక్కడ కూడా మళ్ళీ a + b హోల్ స్క్వేర్ ఫార్ములా ప్రకారం 2ab టర్మ్ ఇది -1 cos θ sin θ 1 1 క్యాన్సిల్ అయిపోయింది. సో ఇది sin 2 θ ఫార్ములా కదండి మనం చెప్పుకున్నాం. sin 2 θ ఫార్ములా 2 sin θ cos θ ఇక్కడ cos θ × sin θని 2/2గా రాసుకున్నామండి. 2/2గా రాసుకున్నాం ఎందుకంటే ఈ /2 అనేది పైకి వెళ్ళిపోతుంది. 2 sin 2 θ అవుతుంది. 2 cos θ sin θ అంటే sin 2 θ. దానికోసం sin 2 θ రావడం కోసం 2/2 వేసామండి. సో sin 2 θ క్యాన్సిల్ అయిపోయి 2 మిగిలింది. సో ఆన్సర్ ఈజ్ 2. 16th సమ్ ఆన్సర్ ఈజ్ 2. 17th సమ్ అండి. cos θ + secant θ హోల్ స్క్వేర్ cos θ - secant θ హోల్ స్క్వేర్. ఇది మీ అందరికీ తెలిసిందే కదండి. a + b హోల్ స్క్వేర్ a - b హోల్ స్క్వేర్ డైరెక్ట్ ఫార్ములా ఉందండి 4ab. అదే ఇక్కడ ప్లస్ ఉంటే 2 a² + b² అవుతుందండి. a + b హోల్ స్క్వేర్ a - b హోల్ స్క్వేర్ ఫార్ములా 4ab. అదే ఇక్కడ ప్లస్ ఉంటే 2 a² + b². సో దాని ప్రకారం చేసుకుంటున్నాను చూడండి. 17th సమ్ము ఒక మెథడ్ అలా చేసాము ఇక్కడ 4ab. నెక్స్ట్ సెకండ్ మెథడ్ వచ్చి ఇంకా డైరెక్ట్గా ఎక్స్పాండ్ చేసేసాం. a + b హోల్ స్క్వేర్ని ఎక్స్పాండ్ చేసేసి ఇక్కడ a - b హోల్ స్క్వేర్ని ఎక్స్పాండ్ చేసి మైనస్ని లోపల పంపించేస్తే మనకి ఈ విధంగా 4 వచ్చిందండి ఆన్సర్. సమ్ము 4 వచ్చింది. నెక్స్ట్ సో ఈ విధంగా 17th సమ్ అయిపోయింది. 18th సమ్ అండి. tan² θ + tan π/4 θ. దీనికి వచ్చేసి tan² θ కామన్ తీసేసి 1 + tan² θ ఉంటుంది. 1 + tan² θ అంటే మనకు ఫార్ములా ఏం తెలుసు అండి, secant² θ. secant² θ అలా వేసేసి మళ్ళీ tan² θని secant² θ - 1గా రాసుకుంటామండి. అప్పుడు మళ్ళీ దీన్ని secant² × secant² secant π/4 θ - 1 × secant² θ అనిగా రాసుకుంటాం. సో ఆన్సర్ ఈజ్ ఇది దిస్ వన్. ఆర్ సెకండ్ మెథడ్ వచ్చేసి sin/cosగా రాసేసుకొని దాని ప్రకారం చేసుకుంటామండి ఎల్సిఎం కట్టేసి. ఇక్కడ sin² అంటే 1 - cos² అండి secant² × secant² secant π/4 θ. secant π/4 θ అని ఇక్కడ రాసుకుంటే 1 × secant π/4 θ secant π/4 θ అవుతుంది -cos² θ secant π/4 అంటే 1/cos/4 secant π/4 cos² cos/4లో 2 టైమ్స్ పోయిద్దిగా 1/cos² θ అవుతుంది. అప్పుడు మొత్తం యొక్క secant π/4 θ - secant² θ అండి ఆన్సర్. ఈ విధంగా అయినా చేసుకోవచ్చు. 2 మెథడ్స్లో చేసుకోవచ్చు అండి ఈ సమ్ని. సో ఈ విధంగా అవుతుంది. 18th సమ్ అయిపోయిందండి. నెక్స్ట్
19th సమ్ వచ్చేసి కొసికెంట్ థీటా ప్లస్ కాట్ థీటా ఈక్వల్ టు కే అయితే కొసికెంట్ థీటా మైనస్ కాట్ థీటా ఏమవుతుందండి 1/k మీకు తెలుసు కదండి. సో ఆ ప్రకారమే చేసుకోవచ్చు, లేకపోతే కే ప్లేస్లో ఈ మొత్తం సబ్స్టిట్యూట్ చేసేసి చేసుకోవచ్చండి. సో ఆ విధంగా చేసుకుంటే మనకి కే ప్లేస్లో కొసికెంట్ థీటా ప్లస్ కాట్ థీటా వేసేసి చేసుకుంటే a+b² ఫార్ములా ప్రకారం ఎక్స్పాండ్ చేసుకున్నాము. ఇక ఆ విధంగా చేసుకొని ఇక కొసికెంట్ స్క్వేర్ థీటాని 1 + కాట్ స్క్వేర్గా రాసుకున్నాం. నెక్స్ట్ ఇక కాట్ స్క్వేర్ +1 -1 క్యాన్సిల్ అయిపోయింది. కాట్ స్క్వేర్ ప్లస్ కాట్ స్క్వేర్ 2 కాట్ స్క్వేర్ ప్లస్ 2 కొసికెంట్ థీటా కాట్ థీటా. అట్లాగే ఇక్కడ 1 + 1 2 + 2 ఇక్కడ కాట్ స్క్వేర్ ప్లస్ కాట్ స్క్వేర్ 2 కాట్ స్క్వేర్ థీటా ప్లస్ 2 కొసికెంట్ థీటా ఇంటూ కాట్ థీటా. నెక్స్ట్ కాట్ స్క్వేర్ థీటా అన్నిట్లో 2 కామన్గా ఉంది కదండి, 2 కామన్ తీసేస్తే కాట్ స్క్వేర్ థీటా ప్లస్ కొసికెంట్ థీటా ఇంటూ కాట్ థీటా బై 1 + కాట్ స్క్వేర్ థీటా. ఎందుకంటే ఇక్కడ ఈ 2 కామన్ పోతే 1 ఉంటుంది. 1 + కాట్ స్క్వేర్ థీటా ప్లస్ కొసికెంట్ థీటా ఇంటూ కాట్ థీటా. నెక్స్ట్ ఇక ఏం చేసాము, ఇక్కడ 1 + కాట్ స్క్వేర్ అంటే కొసికెంట్ స్క్వేర్ థీటా రాసాము. కాట్ థీటా కామన్గా ఉంది పైన, 1 + కాట్ థీటా ప్లస్ కొసికెంట్ థీటా కామన్ తీస్తే వస్తుందండి. నెక్స్ట్ కొసికెంట్ థీటా కామన్ ఉంది, కామన్ తీస్తే 1 ఇక్కడ కొసికెంట్లో కొసికెంట్ పోతే ఇంకో కొసికెంట్ ఉంటుంది ప్లస్ కాట్ థీటా. ఈ రెండు సేమ్ కాబట్టి సేమ్ టర్మ్స్ క్యాన్సిల్ అయిపోయి కాస్ థీటా బై కొసికెంట్ థీటా అంటే 1/sin థీటా అంటే ఇంటూ సైన్ థీటా అయిపోతుంది. కాట్ అంటే ఏంది, కాస్ బై సైన్, సైన్ క్యాన్సిల్ అయిపోయి ఆన్సర్ కాస్ థీటా అవుతుంది. ఇదొక మెథడ్ అండి. నెక్స్ట్ సెకండ్ మెథడ్ వచ్చి 1/sin థీటాగా రాసుకుంటున్నాం. ఇక్కడ కొసికెంట్ థీటా ప్లస్ కాట్ థీటాని 1/sin థీటా ప్లస్ కాస్ థీటా బై సైన్ థీటా ఈక్వల్ టు కే అని ఇచ్చారు కాబట్టి దాని ప్రకారం చేసుకొని ఇక్కడే డైరెక్ట్గా ఎల్సిఎం చేసేసుకుంటాము. సైన్ థీటా ఎల్సిఎం అవుతుంది 1 + కాస్ థీటా ఇక్కడ బై k² - 1/k² + 1 ప్రకారం చేసుకున్నామండి. ఇక్కడ ఇందాక కొసికెంట్ థీటాని కాట్ థీటాని అలాగే ఉంచేసాం. ఇప్పుడు దాన్ని 1/sin కాస్ బై సైన్గా రాసి చేసేసుకుంటామండి. ఈ విధంగా చేసినా మనకి కాస్ థీటా కామన్గా ఉంటే కాస్ థీటా ప్లస్ 1 ఇక్కడ 2 కామన్ తీస్తే 1 + కాస్ థీటా అవుతుంది. 2 కాస్ థీటా ప్లస్ 1 రెండు క్యాన్సిల్ అయిపోయి కాస్ థీటా మిగులుతుంది. ఈ మెథడ్లో అయినా చేసుకోవచ్చు అండి. ఇది షార్ట్గా మెథడ్ ఉంది కాబట్టి ఇదైనా ఫాలో అవ్వచ్చు అండి. సో ఈ విధంగా ఒక సమ్కి డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. ఏ మెథడ్ గుర్తొస్తే ఆ మెథడ్ చేసేసుకొని ఫాస్ట్గా చేసేసుకుంటే మనకు ఆన్సర్ వచ్చేసిద్దండి. సో 20th సమ్ అండి, సైన్ థీటా మైనస్ కాస్ థీటా బై +1, సైన్ థీటా ప్లస్ కాస్ థీటా -1 అండి. సో ఇది ఈ సమ్ముకి కూడా చక్కటి మెథడ్ ఉంది. అది బై కాస్ థీటా వేయాలి న్యూమరేటర్ అండ్ డినామినేటర్లో. వేస్తే సైన్ బై కాస్ tan అవుతుంది, కాస్ బై కాస్ 1 అవుతుంది, 1/cos సీకెంట్ అవుతుంది. అట్లా చేసేస్తే మనకి tan థీటా -1 ప్లస్ సీకెంట్ థీటా బై tan థీటా ప్లస్ 1 - సీకెంట్ థీటా అవుతుందండి. tan థీటా ప్లస్ సీకెంట్ థీటాని ఈ పక్కన పెట్టేసి -1 అంటే ఇక్కడ సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ tan స్క్వేర్ థీటా ఫార్ములా ఉంది కదండి, దాని ప్రకారం మనం చేసేసుకోవచ్చు అండి. అలా చేసేసుకుంటే tan థీటా ప్లస్ సీకెంట్ థీటా కామన్ తీస్తే మైనస్ కామన్ తీయమని పక్కన పెట్టేసుకొని -1 ప్లేస్లో ఇది వేసుకున్నాము. ఇప్పుడు tan థీటా ప్లస్ సీకెంట్ థీటా మైనస్ దీన్ని a² - b² ఫార్ములా ప్రకారం a+b × a - bగా రాసుకొని a+b ఇప్పుడు కామన్ తీస్తాం సీకెంట్ థీటా ప్లస్ tan థీటా. అప్పుడు ఇక్కడ 1 ఉంటుంది. 1 - సీకెంట్ థీటా ప్లస్ tan థీటా కామన్ వెళ్ళిపోయింది కదండి. సీకెంట్ థీటా ఈ మైనస్ని లోపలికి పంపిస్తే సీకెంట్ థీటా ప్లస్ tan థీటా అవుతుందండి. కింద టర్మ్ పైన టర్మ్ సేమ్ కాబట్టి క్యాన్సిల్ అయిపోయి సీకెంట్ థీటా ప్లస్ tan థీటా దట్ ఈక్వల్ టు 1/సీకెంట్ థీటా మైనస్ tan థీటా. ఎందుకనండి, సీకెంట్ థీటా ప్లస్ tan థీటా ఇంటూ సీకెంట్ థీటా మైనస్ tan థీటా ఈక్వల్ టు 1 కదండి. ఏది కరెక్ట్గా చేసుకుంటే అది ఇంకోటి రెసిప్రోకల్ అవుతుంది. ఇది తీసుకుంటే ఇది రెసిప్రోకల్ అవుతుంది, దీన్ని తీసుకుంటే ఇది రెసిప్రోకల్ అవుతుంది. ఆ విధంగా చేయొచ్చండి సమ్. నెక్స్ట్ 21 సమ్, లాస్ట్ సమ్ చూడండి. సైన్ ఏ ప్లస్ కొసికెంట్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ కాస్ ఏ ప్లస్ సీకెంట్ ఏ హోల్ స్క్వేర్. దీన్ని ఎట్లా రాసుకోవచ్చు చూడండి. సైన్ స్క్వేర్ a+b హోల్ స్క్వేర్ ప్రకారం ఎక్స్పాండ్ చేసుకొని కాస్ ఏ ప్లస్ సీకెంట్ ఏ హోల్ స్క్వేర్ని కూడా a+b హోల్ స్క్వేర్ ప్రకారం ఎక్స్పాండ్ చేసుకున్నాము. చేసుకున్న తర్వాత సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ అంటే 1 ప్లస్ కొసికెంట్ స్క్వేర్ ఏ ప్లస్ ఇక్కడ చూడండి 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, 2 ప్లస్ సీకెంట్ స్క్వేర్ ఏ 1 అంటే 1 ప్లస్
1 ప్లస్ సీకెంట్ స్క్వేర్ ఏ అంటే కాట్ స్క్వేర్ ఏ కదండి, అట్లా చేసుకున్నా వచ్చింది. ఇప్పుడు కొసికెంట్ స్క్వేర్ 1 ప్లస్ కొసికెంట్ స్క్వేర్ ఏ ప్లస్ 2 ప్లస్ సీకెంట్ స్క్వేర్ ఏ ప్లస్ 2 అండి. సో 1 ప్లస్ 2 అంటే 3, 3 ప్లస్ 2 అంటే 5, 5 ప్లస్ కొసికెంట్ స్క్వేర్ ఏ ప్లస్ సీకెంట్ స్క్వేర్ ఏ. ఇక్కడ చూడండి, కొసికెంట్ స్క్వేర్ ఏని 1 ప్లస్ కాట్ స్క్వేర్గా రాసుకున్నాం, సీకెంట్ స్క్వేర్ ఏని 1 ప్లస్ టాన్ స్క్వేర్గా రాసుకున్నాం. 5 ప్లస్ 1 ప్లస్ 1 7, 7 ప్లస్ టాన్ స్క్వేర్ ఏ ప్లస్ కాట్ స్క్వేర్ ఏ. ఇక్కడ చూడండి, ఫస్ట్ స్టెప్ నుంచి సెకండ్ స్టెప్ కొంచెం జాగ్రత్తగా చూడండి. సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ 1 ప్లస్ ఇక్కడ కొసికెంట్ స్క్వేర్ ఏ ప్లస్ ఇక్కడ సైన్ ఏ ఇంటూ కొసికెంట్ ఏ అంటే 1 సైన్ ఏ కదండి. కొసికెంట్ అంటే సైన్ క్యాన్సిల్ అయిపోతే 2 మిగిలింది. సీకెంట్ స్క్వేర్ ఏ సీకెంట్ స్క్వేర్గా రాసుకున్నాం. కాస్ ఏ ఇంటూ సీకెంట్ ఏ అంటే 1 కాస్ ఏ కదండి. కాస్ మిగిలి కొట్టువేతపోతే క్యాన్సిలేషన్ చేస్తే ప్లస్ 2 మిగిలింది అనమాట. అట్లా ఈజీగా చేసేసుకోవచ్చు అండి ఈ విధంగా. 21st సమ్ము. నెక్స్ట్ 22nd సమ్ము చూడండి, లాస్ట్ సమ్ము. 1 ప్లస్ టాన్ ఏ బై 1 ప్లస్ కాట్ ఏ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, దీన్ని సైన్ ఏ బై కాస్ ఏ బై సైన్ ఏ రాసుకొని చేసేసుకోవచ్చు అండి. ఇది కాస్ ఏ ప్లస్ సైన్ ఏ బై కాస్ ఏ ఇంటూ సైన్ ఏ బై సైన్ ఏ ప్లస్ కాస్ ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే టాన్ స్క్వేర్ ఏ వస్తుందండి. ఈజీ సమ్ము, జాగ్రత్తగా చేసుకోండి. థ్యాంక్ యూ అండి.